సంక్షేమం అన్నటువంటిది కూడా బీజేపీ మొదటిసారి అలవాటు చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇదివరకటి రోజుల్లో మధ్యాహ్న భోజనానికి ఇచ్చాం, లేకపోతే రేషన్ కార్డులకి ఇచ్చాం, ఇది చెప్పుకుంటే రేషన్ కార్డుల సిస్టమ్ ప్రారంభించినటువంటి సందర్భంలో ఉన్నటువంటి సంఖ్యని విపరీతంగా పెంచేసింది మోడీ సర్కార్ వచ్చాక, లేకపోతే వాజ్పేయి సర్కార్ వచ్చాక. అట్లాగే మధ్యాహ్న భోజనం కావచ్చు, ఇవన్నీ అంగన్వాడీలకు భోజనాలు కావచ్చు, ఇవన్నీ వాజ్పేయి వచ్చాక, తర్వాత మోడీ వచ్చాక విపరీతంగా పెంచుకుంటున్నారు. కాబట్టి ఇవాళ సంక్షేమం రూట్లో ఏకంగా బియ్యమే 5 కిలోలు ఫ్రీగా ఇస్తుంటే ఇంకా మరి వీళ్ళకి ఏముంది చేతిలో? ఏదో చెప్పాలి బ్రహ్మ పదార్థం. ఎట్టాగ మనం గెలిచేది లేదు కాబట్టి చెప్పుకుంటూ పోతే పోలా. కానీ ఈ భారం ఎవరు భరించాలి? ఇప్పుడు ఓన్లీ గెలిస్తే కదా, గెలిచేస్తే అప్పుడు ఆలోచన. ఎవరైనా సరే, వైసీపీ అయినా వీళ్ళైనా పేదలకు పెంచుకుంటూ వెళ్ళిపోవడం అంటే, మధ్యతరగతి వాళ్ళు, పన్నులు కట్టేవాళ్ళు, ట్యాక్స్ చెల్లించే వాళ్ళు, వీళ్ళకైనా ఈ భారాలు? ఎప్పుడైనా అంతే కదా, పన్ను కట్టేవాడు ఇచ్చే డబ్బులతోనే చేస్తారు, అంత మించి ఏం చేస్తారు? వాడికి ఏ లబ్ధి ఉండదు ప్రభుత్వం నుంచి. ఎందుకు ఇస్తారు? పన్ను కడుతున్నాడంటే ఆల్రెడీ డబ్బు ఉన్నాడని వాళ్ళ అర్థం. ఇప్పుడు విదేశాల్లో ఉన్న కాన్సెప్ట్ వాళ్ళకన్నా ఇవ్వగలగాలి. పన్ను కట్టేటటువంటి వాళ్ళకి అక్కడ ఏముంటదంటే, ఉద్యోగం కనుక కోల్పోతే ఆ టైంలో, మన కరోనా టైంలో ఒక 6 months వాళ్ళు డబ్బులు వేశారు. అట్లాంటిది ఏదన్నా అంటే దాన్ని ఏమనాలా, ఒక సంధి సమయం. ఉద్యోగం ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి, ఒక కంపెనీ రిజైన్ చేశాను, కొన్ని రోజులు టైం గ్యాప్. మొత్తం అలానే